రాఖీ పండుగ రోజు ప్రతి ఒక్క అమ్మాయి కూడా తన అన్నకో తమ్ముడికో రాఖీ కట్టిన తర్వాత జీవితాంతకాలం తనని కాపాడాలంటూ ఒట్టు వేయించుకుంటుంది కదా. సరిగ్గా రక్షాబంధన రోజునే ఫ్రెండ్స్, అది 2023 ఆగస్ట్ 10న అసలు ఏం జరిగింది, అసలు స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి. ఒక చెల్లి తన అన్న కోసం చేసిన ఒక గొప్ప త్యాగం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనలోనూ. అదేమిటంటే, ఇంటికి చెందిన హరీంద్ర అనే అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ రావడంతో ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే తమకు అర్థమవుతుంది తమ 2 కిడ్నీలు కూడా పాడైపోయాయని. ఇంకా అప్పటి నుంచి తమ చేస్తున్న జాబ్ని వదిలేసి వారానికి 2 సార్లు లేదా 3 సార్లు డయాలిసిస్ చెక్ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. రోజు రోజుకి తన అన్న ఆరోగ్యం పాడైపోతుందని తన చెల్లి ప్రియాంక తెలుసుకొని, తన అన్ని ప్రాబ్లంను చూసిన తన చెల్లి ప్రియాంక తన అన్నికి ఒక కిడ్నీ ఇవ్వాలని ఫిక్స్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా సరే, నీకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఇలాగ ఇవ్వడం వల్ల అని చెప్పినా సరే, ప్రియాంక ఎవరి మాట వినకుండా తన అన్నకి కిడ్నీ ఇద్దామని ఫిక్స్ అవుతుంది. 2023 ఆగస్టు 10న రక్షాబంధన రోజునే సరిగ్గా హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. అంటే తన చెల్లి ప్రియాంక కిడ్నీని తీసి హరేంద్రకి సక్సెస్ఫుల్ గా పెడతారు. తన చెల్లి ఇచ్చిన కిడ్నీతో హరేంద్ర రోజులాగానే జాబ్కి వెళ్తాడు. అలానే తన లైఫ్ అనేది చాలా హ్యాపీగా లీడ్ చేస్తాడు. తన ఇంట్లో అన్నికి కష్టం వస్తే ఒక చెల్లి ఎలా ఉండాలని ప్రియాంక అయితే నిజంగానే ప్రూవ్ చేసుకుంది. ఫ్రెండ్స్, అలానే ఈరోజు రాఖీ కాబట్టి సరదాగా మీ చెల్లికో మీ అక్కకో ఈ వీడియోని షేర్ చేసి, నాకేమైనా కష్టం వస్తే ప్రియాంక లాగా నువ్వు కూడా నాకు దండుగా నించుంటావా అని ఒకసారి సరదాగా అడిగి చూడండి. అండ్ అలానే మీ సిస్టర్ నుంచి ఏ రిప్లై వచ్చిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓవరాల్ గా ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారు, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి.